Dear students, good morning everybody. Today we are dealing with a topic called as hyperemesis gravidarum. సో హైపర్ అంటే ఏమిటి? మోర్ ఎక్కువ, ఎమెసిస్ అంటే వామిటింగ్, గ్రావిడా అంటే ప్రెగ్నెన్సీ. సో దెర్ ఈజ్ మోర్ సిమ్టమ్స్ ఆఫ్ వామిటింగ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. దీన్ని ఏమంటాం మనం? హైపర్ ఎమెసిస్ గ్రావిడరం అంటాం. నాజియా అండ్ వామిటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఆన్సెట్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ. ఇక్కడ మనకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ప్రొట్రాక్టెడ్ నాజియా అండ్ వామిటింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. దీని మనకు నాజియా అండ్ వామిటింగ్తో పాటు 3 లక్షణాలు ఉంటాయి. వీ హ్యావ్ 3 సిమ్టమ్స్. ఏమేమి ఉంటాయి అవి? ఫస్ట్ వన్, ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్, అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ దెర్ ఈస్ వెయిట్ లాస్ ఆఫ్ ది పేషెంట్. ఇంకా డీహైడ్రేషన్, బాడీ అంతా వాటర్ కోల్పోవడం. మూడవది, ఇంబ్యాలెన్స్ ఇన్ ద ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, ఫాస్ఫేట్స్, క్లోరైడ్స్ అన్నీ బ్యాలెన్స్ కోల్పోయి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నాజియా అండ్ వామిటింగ్తో పాటుగా ఉండేటువంటి సిమ్టమ్స్. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ వన్? అంటే ఏ కండిషన్స్లో ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? ఏవేవి అంటే ఫస్ట్ వన్ ఏంటంటాము, మల్టిపుల్ జెస్టేషన్ అంటాం. అంటే మోర్ దాన్ 1 ప్రెగ్నెంట్. లోపల ఏమైంది, ఇక్కడ ప్రెగ్నెన్సీలో ఒక్క ఫిటస్ కాకుండా వీ హ్యావ్ మోర్ దాన్ 1 ఫిటస్. ఇట్ మే బీ ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ ఆర్ క్వాడ్రిప్లెట్స్. అలా ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇది సీన్ మోర్. ఇంకొకటి ఏంది, హైటాడిఫామ్ మోల్ అంటాం, లేదా ముత్యాల గర్భము అంటాం. అంటే ఇక్కడ ఏమైంది, వీ హ్యావ్, ఇక్కడ చూసిన మీరు ముత్యాల కనిపిస్తున్నాయి, ఇక్కడ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రెగ్నెంట్ లోపల. ఇక్కడ ఏమైంది, విత్ ఇన్ ది యూట్రస్ ఇక్కడ మనకు వెసిక్యులర్ మోల్స్ అంటాం. వీటిని మోల్స్ ఫిల్డ్ విత్ ఆఫ్ ఆల్ ఫ్లూయిడ్, ముత్యాల్లా కనిపిస్తాయి కాబట్టి ఆ పేరు వచ్చింది. దీనివల్ల కూడా వీ హ్యావ్ వామిటింగ్స్. ఇంకా నాన్ యూజ్ ఆఫ్ మల్టీవిటమిన్స్ బిఫోర్ 6 వీక్స్ ఆఫ్ జెస్టేషన్. ప్రెగ్నెన్సీ కన్నా 6 వారాల ముందు ఏం కావచ్చు, ఇక్కడ విటమిన్స్ ఏవి వాడలేదు, వాళ్ళలో కూడా ప్రాబ్లం ఉంటుంది. ఇంకొకటి ఏంది, హార్ట్ బర్న్ అండ్ యాసిడ్ రిఫ్లెక్స్, ఎదులో మంట ఉండడము, దాంతోపాటు స్టమక్లోంచి కంటెంట్స్ ఆఫ్ స్టమక్ అన్నీ పైకి రావడం. నల్లి గ్రావిడ అంటే ఎవరు? అంతవరకు ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు. ఇంకా అంటే ఇక్కడ ఫస్ట్ టైం అనేది అర్థం కాదు, ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ మ్యారేజ్, లేట్ మ్యారేజ్ కానివ్వండి, మ్యారేజ్ అయిన తర్వాత లేట్ ప్రెగ్నెన్సీలో కూడా ఇలా రావచ్చు. ఇంకొకటి, నాన్ ప్రెగ్నెంట్ ఉమెన్ హూ ఎక్స్పీరియన్స్ నాజియా అండ్ వామిటింగ్, కారణం ఏంది? బికాస్ ఆఫ్ ది ఈస్ట్రోజన్ బేస్డ్ మెడికేషన్. అంటే ఏదైనా మెడిసిన్ వాడుతున్నారు వాళ్ళు, దాంట్లో ఏముంది, కంటెంట్ ఈస్ ఆఫ్ ఈస్ట్రోజన్. వాళ్ళకు కూడా వీ కెన్ సీ దెర్ ఈస్ హ్యావింగ్ నాజియా అండ్ వామిటింగ్. సో ఇంకెట్లా ఉండవచ్చు దీంట్లో అంటే, మోషన్ సిక్నెస్ అంటే ఏంది, హూ హ్యావ్ నాజియా వామిటింగ్ ఇన్ ద జర్నీస్, ప్రయాణం చేస్తున్నారు బస్సులో, వాళ్ళకు కూడా ఈ ఫీలింగ్ ఉంటుంది అటువంటి వారికి. లేకపోతే కంప్లైంట్ ఆఫ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి, ఆర్ హూ ఎవర్ హ్యాస్ ఎ ఫీమేల్ ఫిటస్, అంటే ప్రెగ్నెంట్ లేడీస్ స్టిల్ లోపల ఏముంది, ఫీమేల్ ఫిటస్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఆఫ్ నాజియా అండ్ వామిటింగ్ ఉంటుంది. ఇంకా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హైపర్ ఎమెసిస్ గ్రావిడరం, అంటే ఫ్యామిలీ హిస్టరీ, పేషెంట్స్ మదర్ కావచ్చు, పేషెంట్ సిస్టర్ కావచ్చు, వాళ్ళలో ఉంటే వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్ ఏమిటి అంటే, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. ఇఫ్ ద ప్రెగ్నెంట్ లేడీస్ ఆర్ హ్యావింగ్ ద హ్యాబిట్ ఆఫ్ స్మోకింగ్ ఆర్ కన్స్యూమింగ్ ఆల్కహాల్, వాళ్ళకి ఏమవుతుంది, ఈ నాజియా అండ్ వామిటింగ్ ఫీలింగ్ రాకుండా ఉంటుంది. సో వాట్ ఆర్ ద పాథోజెనిసిస్? ఏమేమి మార్పులు ఉండవచ్చు? ఫస్ట్ వన్ ఏంది, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అంటాం. మానసికంగా వాళ్ళకి చాలా చాలా తేడా ఉంటుంది. ఇంకోటి, కన్వర్జన్ ఆర్ సొమటైజేషన్ డిసార్డర్ అంటాం. సొమటైజేషన్ డిసార్డర్ అంటే ఏంది, మానసికంగా వాళ్ళకి ఇబ్బంది ఉండడం వల్ల వాటిని వాళ్ళు ఫిజికల్లీ చూపిస్తారు సిమ్టమ్స్. మూడు బాగాలేకపోతే హెడేక్ అనడం, కాళ్ళ నొప్పి అనడం అట్లాంటిది. ఇంకోటి ముఖ్యంగా కారణం ఇంకొకటి ఏముంటుంది, రెస్పాన్స్ టు స్ట్రెస్. ఇఫ్ దే ఆర్ అండర్ గోయింగ్ ఎనీ స్ట్రెస్ ఇన్ ద ఫ్యామిలీ, దానివల్ల కూడా దిస్ విల్ అవుట్కమ్ యాజ్ నాజియా అండ్ వామిటింగ్. ఇంకేం కారణం కావచ్చు, బికాస్ ఆఫ్ ఎనీ చేంజెస్ ఇన్ ద హార్మోన్స్. ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగినప్పుడు కావచ్చు, ప్రోస్ట్రాన్ లెవెల్ పెరిగినప్పుడు కావచ్చు, బీటా హ్యూమన్ కొరియోనిక్ గునోట్రాపిన్ అనే హార్మోన్ వల్ల కావచ్చు.
ఇవన్నీ ఏం చేస్తేవి, దీస్ హార్మోన్స్ రిలాక్స్ ద స్మూత్ మజిల్స్. స్మూత్ మజిల్స్ అంటే ఇక్కడ ఉంటాయి. ఈ మజిల్స్ యూజువల్లీ ఫైండ్ ఇన్ ద లైనింగ్ ఆఫ్ ఎనీ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ లైక్ ఇంటెస్టైన్స్, ఇసోఫేగస్, ఎయిర్వేస్, యురేటర్స్ అట్లా. సో దాంట్లో ఇవి స్మూత్ కావడం వల్ల ఏమవుతుంది, దే స్లో ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాన్సిట్ టైం. కాబట్టి ఏమవుతుంది, గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అనేది లేట్ అవుతుంది. సో కిందికి పోలేకపోవడం వల్ల ఏమవుతుంది, పైకి పోయి వామిటింగ్ అయ్యే అవకాశము ఎక్కువ ఉంటుంది. సో ముఖ్యంగా ఇది ఎప్పుడెప్పుడు ఉంటుంది చూడండి. మీన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఎప్పుడంటే 5 to 6 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీలో, అంటే మొదటి ఏమంటారు సెకండ్ మంత్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా హైయెస్ట్ ఎప్పుడు ఉంటుంది, 9 weeksలో ఉంటుంది. అంటే 3rd month స్టార్టింగ్లో ఎక్కువగా కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి. సబ్సైడ్స్ తగ్గిపోవడం ఎప్పుడు ఉంటుందంటే 16 to 20 weeks, అంటే 5th month కల్లా వాళ్ళకి కంప్లైంట్ అనేది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. 60% వాళ్ళు దే బికమ్ ఏసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ లేకుండా ఉండిపోతారు. ఎప్పుడు 6 weeks అప్పుడు, అంటే 1.5 months. పర్సిస్టెడ్ సిమ్టమ్స్ టిల్ 3rd trimester కొంతమందికి అన్నమాట. అంటే ఏంది 3rd trimester అంటే ఏంది, 7 to 9 months వరకు కూడా కొంతమందికి వస్తుంది. ఎంతమందికి వస్తుంది, దాదాపు 20% దాకా అది అట్లే నాజియా వామిటింగ్ ఉండిపోవచ్చు. వెరీ రేర్లీ ఓన్లీ 5% లేడీస్ మే హ్యావ్ ఎక్స్పీరియన్సింగ్ ది సిమ్టమ్స్ ఓన్లీ ఎప్పుడు ఆఫ్టర్ ద డెలివరీ. వెరీ తక్కువ మంది అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రజెంటేషన్ ఇయర్, మనకి ఎలా కనిపిస్తుంది కేసు అంటే నాజియల్ వామిటింగ్ ఉంటుంది. తర్వాత దెర్ ఈస్ లాస్ ఆఫ్ వెయిట్, ఎంత, అట్లీస్ట్ మోర్ దాన్ 3 kgs ఉంటుంది. లేకపోతే మోర్ దాన్ 5% ఆఫ్ ప్రీ ప్రెగ్నెంట్ వెయిట్, అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ వాళ్ళ వెయిట్ ఎంత ఉందో దాంట్లో 5% వెయిట్ పోవడం. కిటోనూరియా అంటే లాస్ ఆఫ్ కీటోన్స్ ఇన్ ద యూరియా. అండ్ ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటే వెన్ ద పేషెంట్ ఈస్ రైజింగ్, పడుకున్న పొజిషన్లోంచి లేచి నిలబడము, కూర్చుని పొజిషన్ నుంచి లేవడము, ఆ టైంలో వాళ్ళకి సడన్గా వాళ్ళకి ఏమవుతుంది, బీపీ పడిపోతుంది. ఇంకొకటి ఫిజికల్ సైన్స్ ఆఫ్ డీహైడ్రేషన్, అంటే ఇది ఇక్కడ డీహైడ్రేషన్ అంటే హైడ్రో వాటర్ అనేది కోల్పోవడం. సో అట్లా వాటర్ పోవడం వల్ల ఏం కావచ్చు, వాళ్ళకి ఫిజికల్లీ వీ కెన్ సీ సమ్ సైన్స్. ఉదాహరణకి స్కిన్ డ్రైగా ఉండడము, స్కిన్లో ఫోల్స్ ఉండడము, అటువంటివి. ఇంకా టయాలిజం అంటాం. టయాలిజం అంటే ఏంది, ఎక్సెసివ్ సలైవేషన్, నోట్లోంచి సలైవ లాలజలం ఏమవుతుంది, ఎక్కువగా స్రవించబడుతుంది. తర్వాత హౌ కెన్ వి డయాగ్నోస్ దిస్ వన్, మనము ఎలా డయాగ్నోస్ చేయొచ్చో చూద్దాం. ఇది PUQE స్కోర్ అంటాము, అదేదో చూద్దాం, నెక్స్ట్ దాంట్లో ఉంటుంది. సో ఇక్కడ మనము డిపెండింగ్ అపాన్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్ మనం వాళ్ళకి కొన్ని పాయింట్స్ ఇస్తూ ఉంటాం. ఫస్ట్ టేబుల్కి చూడండి, డ్యూరేషన్ ఆఫ్ నాజియా ఇన్ ద పాస్ట్ 12 hours, గత 12 గంటల్లో నాజియా అనేది ఎంతసేపు ఉన్నది. నాజియా లేనే లేదనుకుందాం, వీ హ్యావ్ టు గివ్ ఓన్లీ 1 point. నాజియా ఉంది కానీ గంటలోపే ఉంది, అది ఎక్కువసేపు లేదు, అప్పుడు ఎంత ఇస్తాం మనము, 2 points ఇస్తాం. ఒకవేళ నాజియా ఈజ్ ఫర్ 2 to 3 hours, గివ్ 3 points. ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ 4 to 6 hours, గివ్ 4 points. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 6 hours, గివ్ 5 points. అదేవిధంగా నెంబర్ ఆఫ్ వామిటింగ్ ఎపిసోడ్స్, వామిటింగ్ అనేది ఎన్నిసార్లు అయింది 12 గంటల్లో, ఏమీ కాలేదు, 1 point ఇస్ గివెన్. 1 లేదా 2 సార్లు అయింది, 2 points ఇవ్వండి. 3 to 4 times అయింది వామిటింగ్, 3 ఇవ్వండి. 6.6 దాకా వామిటింగ్స్ అయినాయి, 4 ఇవ్వండి. ఇఫ్ ద వామిటింగ్స్ ఆర్ ఫర్ మోర్ దెన్ 7 times, గివ్ 5 points. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ డ్రై హీవ్స్ ఇన్ ద పాస్ట్. డ్రై హీవ్స్ అంటే ఒళ్ళంతా వాళ్ళకి డ్రై అయిపోవడము, దద్దులు రావడం లాంటిది అన్నమాట. ఏమీ లేకపోతే 1 point ఇవ్వండి. 1 to 2 ఉంటే 2 points ఇవ్వండి. 3 to 4 times అయితే 3 points. అదే సేమ్ అట్లే మనం ఇక్కడ ఇస్తాం. ఇచ్చినాక అన్ని పాయింట్స్ని మనము యాడ్ చేస్తాం. ఇఫ్ ద పాయింట్స్ ఆర్ 4 to 6 అనుకుందాం, దాని అర్థం ఏంది, దెర్ ఈజ్ ఏ మైల్డ్ నాజియా అండ్ వామిటింగ్. ఇన్ కేస్ ఇట్ ఈస్ 7 to 12 ఎంత ఉండవచ్చు అది, ఇట్ మే బి మోడరేట్ నాజియా అండ్ వామిటింగ్. ఇన్ కేస్ ఇట్ ఈస్ మోర్ దాన్ 13 అంటే ప్రతి దాంట్లో ఎంత ఉంది, కనీసము 4 లేదా 5 points వచ్చినాయి అనుకుందాం, అదేంది సివియర్ నాజియా అండ్ వామిటింగ్ మనము డయాగ్నోస్ చేయవచ్చు. ఓకే, తర్వాత
ఇన్వెస్టిగేషన్స్ మనము ఏం టెస్ట్లు చేయాలి ఇక్కడ పేషెంట్కు. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్గో ద ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. యూ హ్యావ్ టు చెక్ ఫర్ ద ఎలక్ట్రోలైట్స్, ముఖ్యంగా ఫర్ ద హైపోకెలిమియా, పొటాషియం కావచ్చు, క్లోరైడ్ కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, వీటికి తగ్గిపోతూ ఉంటే అవి గమనించాలి మనం. ఓకే, ఇంకేం చేస్తాం మనము, వీ హ్యావ్ టు చెక్ ఫర్ ద కాల్షియం. కాల్షియం కూడా తగ్గిపోతుంది. దెర్ ఈజ్ హైపోకెల్సిమియా, రిడక్షన్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బ్లడ్. ఇంకేం కావచ్చు, హిమోటోక్రటిక్ వాల్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. లివర్లో చూసి మనకి ఏమవుతుంది, లివర్లో మనకి వీ హ్యావ్ సమ్ హార్మోన్స్ ఏఎల్టీ ఏఎస్టీ, అవి కూడా ఎక్కువ అవుతాయి. బిలిరుబిన్ కూడా పెరిగిపోతుంది. తర్వాత సీరం అమైలేస్ అండ్ లైపేస్, అదేమవుతుంది 10 to 15% పెరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా థైరాయిడ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయంటే వీ కెన్ సీ దేర్ ఈజ్ మైల్డ్ హైపర్ థైరాయిడిజం ఉంటుంది. వీ హ్యావ్ ఇంక్రీజ్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్. ముఖ్యంగా ఏది అంటే T4 హార్మోన్, ఏదది థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఆర్ ఈవెన్ TCH లెవెల్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం కావచ్చు, ఇట్ మే బి లెస్ దాన్ 0.4 ఉంటుంది. అయితే మనము హౌ టు ట్రీట్ దిస్ కేసెస్, మనము వీటిని ఎలా మనం అప్రోచ్ చేయాలి కేసెస్ని, అది 3 రకాలుగా ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ కేస్ వీఆర్ డీలింగ్ విత్. ఎలా ఉండవచ్చు, ఇన్ కేస్ ఓన్లీ నాజియా ఒకటే ఉంది, ఒకలా ట్రీట్మెంట్ ఉంటుంది. వామిటింగ్ ఉంది కానీ పేషెంట్కి ఏమైంది, డీహైడ్రేషన్ కాలేదు, అంటే వాటర్ మొత్తం బయటికి పోలే బాడీ నుంచి, వాళ్ళకు అలా ఉంటుంది. వామిటింగ్ ఉండి తీవ్రంగా డీహైడ్రేషన్ అండి, వాళ్ళకు అలా ఉంటుంది. ఇలా ఉండవచ్చు. సో విల్ సీ హౌ. ఫస్ట్ వన్, మేనేజ్మెంట్ ఆఫ్ నాజియా అలోన్, అంటే వామిటింగ్స్ లేవు, డిహైడ్రేషన్ లేదు, నథింగ్ ఈజ్ ఓన్లీ ఫీలింగ్ ఆఫ్ నాజియా, వికారం మాత్రమే ఉంది. వారికి ఏం చేస్తాం మనము, డైట్లో మార్పులు తెస్తాం. ఎట్లా తెస్తాం మనము, స్మాల్ మీల్స్ ఎవ్రీ 2 hours, 2 hours ఒకసారి ఆహారం ఇస్తూ ఉండడం. అవాయిడ్ ట్రిగ్గర్స్, ఏమైనా ట్రిగ్గర్స్ ఉంటాయి అంటే నాజియా సింటమ్ని ట్రిగ్గర్ చేసి పెంచే ఉంటాయి, వాటిని తగ్గించాలి. అండ్ ఆల్సో యాడ్ సమ్ జింజర్ టు డైట్, ఆహారంలో జింజర్ని యాడ్ చేయడం చేయాలన్నమాట. తర్వాత విటమిన్ B6 అంటాం, ఏది పిరిడాక్సిన్, దాన్ని మనము ఓరల్లీ ఎవ్రీ 6 to 8 hours ఒకసారి ఇవ్వాలన్నమాట. దాంతోపాటు ఒక మెడిసిన్ ఉంది, డాక్సినేట్ అంటాం. దిస్ ఈజ్ డాక్సినేట్. దాంట్లో ఏముంటుంది, డాక్సిలమైన్ సక్సినేట్ ఉంటుంది. అది వీళ్ళకి ఇస్తే తగ్గడం వీలవుతుంది. వీలైతే యూ కెన్ గో ఫర్ ఎనీ ఆల్టర్నేట్ మెడిసిన్, ఏదది ఆక్యుపంక్చర్ లేదా ఆక్యుప్రెషర్ అంటాం, అది చేయవచ్చు. లేకపోతే హిప్నోసిస్ ద్వారా కూడా తగ్గించవచ్చు. ఇంకోటి ఏంది, వామిటింగ్ ఉంది కానీ షీ హ్యాస్ నాట్ అండర్గాన్ డిహైడ్రేషన్, అంటే శరీరంలోంచి వాటర్ కోల్పోలేదు. వారికి ఏం చేయొచ్చు మనము, యాంటీస్టమినిక్ డ్రగ్స్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ డైఫినల్ డ్రమైన్, లేకపోతే మెక్లిజన్, లేకపోతే డైమిన్ హైడ్రనేట్, ఇవన్నీ ఇవ్వచ్చు. లేకపోతే యూ కెన్ గివ్ డొపామిన్ యాంటగోనిస్ట్, ఎగ్జాంపుల్ మెటక్లోప్రోమైడ్, మీరు వినేమంటారు పేరు, అది ఇది స్టెమిటల్ పెరినార్మ్, అవన్నీ దాంట్లో ఉండేవి అవే. లేకపోతే వీ కెన్ గివ్ సిరోటోనిన్ యాంటగోనిస్ట్, ఎగ్జాంపుల్ ఆండన్సెట్రాన్. జోఫర్ అనే పేరు వినేటారు మీరు, గివెన్ ఫర్ ద వామిటింగ్స్, అది దీంట్లో ఉండే మెడిసిన్ ఏంది, ఆండన్సెట్రాన్. లేకపోతే యూ కెన్ గివ్ సమ్ యాసిడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్, ఎనీ యాంటాసిడ్స్, మీ జింటాకు, ఇస్టాకు, ఓమేజ్ అటువంటివి ఇవ్వచ్చు. ఓకే, ఇన్ కేస్ షీ ఈజ్ హ్యావింగ్ సివియర్ డీహైడ్రేషన్, వారికి ఏం చేయాలి, గివ్ ఐవి ఫ్లూయిడ్స్, ఐవి ద్వారా ఫ్లూయిడ్స్ ఇవ్వడం. విటమిన్స్, మినరల్స్ అండ్ ఆల్సో యాంటీ ఎమెటిక్స్, వామిటింగ్ తగ్గడానికి ఇచ్చే మందులు ఇస్తూ ఉంటాం. దాంతోపాటు గివ్ హర్ డైట్ థెరపీ. విటమిన్స్ ముఖ్యంగా చేస్తాం మనం, విటమిన్ B1 థయామిన్ ఇవ్వాలి, ఫోలిక్ యాసిడ్ ఇవ్వాలి, విటమిన్ B6 రిడాక్సిన్ ఇస్తాం. తర్వాత MVI అంటాం, మల్టీ విటమిన్ ఇన్ఫ్యూజన్, అది కూడా ఇవ్వాలి. దాంతోపాటు కెన్ గివ్ MgSO4 మెగ్నీషియం సల్ఫేట్. ఓకే, ఇదంతా ట్రీట్మెంట్ ఫర్ ద డీహైడ్రేషన్ పేషెంట్స్. ఇది హైపర్ ఎమిసెస్ గ్రావిడరం. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంది, అది చూద్దాం ఏదో. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా, అంటే ప్రెగ్నెన్సీలో ఇన్ కేస్ ద లేడీ హ్యాస్ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ ఆర్ హిమోగ్లోబిన్. ఇక్కడ చూడండి, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తున్నది, డిఫైన్స్ దట్ అనీమియా అంటే ఏంటి ఇక్కడ ప్రెగ్నెన్సీలో, ఇఫ్ హర్ హిమోగ్లోబిన్ ఈజ్ లెస్ దాన్ 11 grams. జనరల్లీ మనకి ఏముంటుంది, విల్ సే దట్ హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత మామూలుగా ఉండేది 14 అంటాం. ఇక్కడ ఇన్ కేస్
Even in spite of being pregnant, if she is having less than 11 grams, we can call her as anemia in the pregnancy అంటాం. సో కారణం ఏంది, వాట్ ఈజ్ ఎటియాలజీ, ఎందుకు ఇలా ఉండవచ్చు వాళ్ళలో? ఫస్ట్ వన్ ఏంది, ఇన్అడిక్వేట్ ఐరన్ ఇంటేక్, ఆహారంలో ఐరన్ తక్కువగా ఉంది, లేదా పూర్ ఐరన్ కంటెంట్ ఆఫ్ డైట్, అంటే వీళ్ళు తీసుకునే ఆహారంలోనే లెస్ క్వాలిటీ ఆఫ్ ఐరన్ ఉంది. లేకపోతే ఈవెన్ దో దే ఆర్ టేకింగ్ వెరీ మచ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్, కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళ స్మాల్ ఇంటెస్టైన్లో ఏమైంది, ఏదో ప్రాబ్లం ఉండి అబ్జర్ప్షన్ కావడం లేదు, శోషణ జరగలేదు. లేకపోతే ఈవెన్ షీఈ్ హ్యావింగ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఇంటేక్ అండ్ ఐరన్, ఇక్కడ ఏమైంది, మేబీ షీఈ్ హ్యావింగ్ మోర్ రిక్వైర్మెంట్, వాళ్ళకి అవసరం ఎక్కువ అవుతుంది, తీసుకున్న ఫుడ్ కన్నా డిమాండ్ ఎక్కువైంది, అప్పుడు కూడా అనిమియా రావచ్చు. లేకపోతే ఏదైనా ప్రాబ్లం వల్ల బ్లడ్ లాస్ కావడం, ముఖ్యంగా ఇంటెస్టైన్స్లో నట్టలు ఉంటాం వామ్స్, వాటి వల్ల, లేకపోతే మెనోరెజ్జియా అంటే ఎక్కువగా మెన్స్ట్రువల్ బ్లీడింగ్ వల్ల కావచ్చు. లేకపోతే ఏదైనా పువర్ ఐరన్ స్టోర్స్, అంటే ఐరన్ తీసుకున్నా కూడా మనం వాటిని స్టోరేజ్ చేసుకోలేకపోతున్నాం, నిల్వ ఉంచలేకపోతున్నాం. ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీక్వెంట్ చైల్డ్ బర్త్, తరచుగా అంటే ఎటువంటి గ్యాప్ లేకుండా కంటిన్యూగా ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉన్నాయి. మామూలుగా మనం ఏమంటామంటే స్పేసింగ్ అంటాం. స్పేసింగ్ అంటే బిడ్డకు మధ్య ఎడం కనీసం ఎంత ఉండాలి, అట్లీస్ట్ 3 years మెయింటైన్ చేయాలి. ఇక్కడ వాళ్ళు చేయకపోతే కూడా ఏమవుతుంది, దే విల్ డెవలప్ ఐరన్ డిఫిషియన్సీ అనీమియా. సో అవుట్ ఆఫ్ దిస్ వన్, దీనివల్ల మనకి వచ్చేటువంటి అవుట్కమ్ ఏంది, దీనివల్ల మనకు వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ వన్ మెటర్నల్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ అన్నాం. మార్బిడిటీ అంటే రోగం రావడం, డిసీజ్ రావడం. మోర్టాలిటీ అంటే డెత్, చనిపోవడం. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకి రెడ్యూస్డ్ వర్క్ కెపాసిటీ, దే కెనాట్ వర్క్ యాజ్ అర్లియర్ కెపాసిటీ అన్నమాట. తర్వాత ఇంటెలెక్చువల్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఇంక్రీజ్డ్ మెటర్నల్ మోర్టాలిటీ, తల్లులు ఇక్కడ ఏమవుతారు, డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ దే మే డై. ఇంకా అఫెక్ట్ ద ఇమ్యూన్ ఫంక్షన్, ఇమ్యూనిటీ పవర్ లేకపోవడం వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుంది, దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ రిస్క్ ఆఫ్ ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. తర్వాత ఎఫెక్ట్ ఆన్ ద ఫీటస్ అండ్ ఇన్ఫెంట్, పుట్టబోయే బేబీకి ఏం కావచ్చు, పుట్టిన తర్వాత బేబీకి ఏం కావచ్చు. ఇక్కడ ఏం కావచ్చు, పుట్టబోయే బేబీకి డెలివరీ టైంలో వెయిట్ తక్కువగా ఉండి పుట్టవచ్చు, పుట్టిన తర్వాత దే మే డెవలప్ అనీమియా కావచ్చు. లేకపోతే ఆఫ్టర్ డెలివరీ ఏం కావచ్చు, లాంగ్ టర్మ్ చాలా రోజుల వరకు వాళ్ళకి ఫిజికల్లీ మెంటల్లీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ఇది తద్వారా ఇక్కడ ఏం కావచ్చు, మెల్లమెల్లగా బేబీకి దే మే ఎఫెక్ట్ ద సోషల్ ఎమోషనల్ బిహేవియర్ ఆల్సో. తర్వాత ఎఫెక్ట్స్ ఆన్ ప్రెగ్నెన్సీలో ఏం కావచ్చు ఎఫెక్ట్, దీనివల్ల అనీమియా వల్ల ప్రీ టర్మ్ డెలివరీ అంటాం. అంటే ఫుల్ టర్మ్స్ కంప్లీట్ 9 months కాకముందే 7th month లేదా 8th month ప్రసవం కావచ్చు. ఎల్బిడబ్ల్యూ, లో బర్త్ వెయిట్, పుట్టేటప్పుడు పుట్టబోయే బిడ్డ ఎలా ఉండవచ్చు, ద బేబీ మే హ్యావ్ వెరీ లో బర్త్. జనరల్లీ మనం ఏమంటాం 2.5 kgs దాకా బేబీ ఉండాలి పుట్టేటప్పుడు. వీళ్ళకి ఏం కావచ్చు 1 to 1.5 kgs బేబీ పుట్టవచ్చు. ఇంకా ప్లాసెంటల్ అబ్రప్షన్ అంటాం. అంటే అది సాధారణంగా ఆఫ్టర్ డెలివరీ మాత్రమే గర్భాశయంలోంచి ప్లాసెంటా విడిపోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ముందే విడిపోతుంది. ఇంకేం కావచ్చు, ఇంక్రీజ్డ్ పెరిపార్టమ్ బ్లడ్ లాస్, అంటే డ్యూరింగ్ డెలివరీ ఏమవుతుంది, దెర్ ఈజ్ హ్యూజ్ బ్లడ్ లాస్. ఓకే, ఇవన్నీ అవుట్కమ్స్ ఆఫ్ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్. సిమ్టమ్స్ ఏముంటాయి పేషెంట్లో, షీ మే హ్యావ్ ఫ్యాటిగ్, అలసిపోవడం, వీక్నెస్, బలహీనంగా ఉండడం, ప్యాలర్, ఒళ్ళంతా పాలిపోతూ ఉంటుంది. జనరల్లీ మనకు మన సూక్ష్మ ఏమంటారు అది మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఉంటాయి కదా, లిప్స్ కానివ్వండి, పామ్ కానివ్వండి, ఐస్, ఇవన్నీ పింక్ కలర్లో ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, అది పాలిపోతుంది. దాన్ని ఏమంటాం మనం, ప్యాలర్ అంటాం. పాల్పిటేషన్, గుండె దడ కొడుతూ ఉంటుంది వాళ్ళకి. డిజినెస్, మగతగా ఉంటుంది. డిస్నియా, షీ మే హ్యావ్ ప్రాబ్లమ్ ఇన్ ద డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. దే మే డెవలప్ పికా అంటే ఏంది, ఎనీ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్, ఏదన్నా జీర్ణం కానటువంటి పదార్థం, ఉదాహరణకి చాక్ పీస్ కావచ్చు, బలపాలు కావచ్చు, మట్టి కావచ్చు, సున్నం కావచ్చు, అటువంటి వాటిని తినాలనే కోరిక ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం, పికా అంటాం. పికా అంటే డిజైర్ ఫర్ ఈటింగ్ అన్డైజెస్టబుల్ మెటీరియల్స్, అది కావచ్చు దీంట్లో. ఇంకేం కావచ్చు, టెంపరేచర్ అనేది రెగ్యులేట్ కాకపోవడం వల్ల వాళ్ళు ఏమవుతారో వాళ్ళకి చలి బాగా ఎక్కువగా ఉంటుంది. టెస్టింగ్ చేస్తాం మనం, టెస్ట్లు అవన్నీ ఉంటాయి అక్కడ, FBC,
ఫెరిటిన్, సీరం ఐరన్ ఇవన్నీ టెస్ట్ ఫర్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ అన్నమాట. హౌ టు ప్రివెంట్ సచ్ అనీమియా అండ్ ప్రెగ్నెన్సీ, ఇది మనకి ఇంపార్టెంట్. ప్రివెంట్ బిఫోర్ ద డెలివరీ ఓన్లీ. ఎట్లా చేస్తాం మనము? గివ్ హర్ ఫుడ్ విత్ వెరీ రిచ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్. ఎగ్జాంపుల్ మీట్, పౌల్ట్రీ, ఫిష్, ఎగ్స్, డ్రై ఫ్రూట్స్, లేకపోతే డార్క్ గ్రీన్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఉదాహరణకి స్పైనాచ్, పాలకూర, బీన్స్ అటువంటివి. తర్వాత యూజింగ్ క్యాస్ట్ ఐరన్ యుటెన్సిల్స్, అంటే ఐరన్తో చేసినటువంటి పాత్రలలోనే వాళ్ళకి వంట చేయించండి. దీనివల్ల ఏమవుతుంది? ఐరన్ ఎక్కువగా అబ్జర్ప్షను కావచ్చు. ఇంకా టేక్ ఐరన్ విత్ విటమిన్ సి. విటమిన్ సి వల్ల ఏమవుతుంది? ఐరన్ ఎక్కువగా వచ్చేస్తుంది ఆ పాత్రల్లోంచి. తర్వాత అవాయిడ్ ఫుడ్స్ విచ్ మే ఇన్హిబిట్ అబ్జర్ప్షన్ ఆఫ్ ఐరన్. ఐరన్ అబ్జర్వ్ చేయకుండా గుణాలు ఉంటాయి కొన్ని, ఆపేటువంటివి. అటువంటి ఆహారాన్ని తగ్గించుకోవాలి. ఎగ్జాంపుల్ మెయిన్లీ కాఫీ, ఇంకోటి టీ, బ్రాన్ అండ్ ఎనీ డైరీ ప్రొడక్ట్స్. ఇవన్నీ చేసేవి ఐరన్ తీసుకున్న ఆహారంలో మనకు అది అబ్జర్ప్షన్ కాదు. అటువంటి వాటిని అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ ఆల్సో ఎగ్జాక్ట్లీ అట్ 28 వీక్స్లో, అంటే 7th మంత్లో ఖచ్చితంగా దే హావ్ టు స్క్రీన్ ఫర్ అనీమియా. రిపీట్ ద టెస్ట్ ఫర్ ద హిమోగ్లోబిన్ హూ ఆర్ హ్యావింగ్ హై రిస్క్, అంటే ఓల్డ్ ఏజ్లో ప్రెగ్నెన్సీ రావడము, చిన్న ఏజ్లో ప్రెగ్నెన్సీ అటువంటివి ఉంటే, లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటే ఆల్రెడీ షీ ఈజ్ హ్యావింగ్ 3-4 ఇష్యూస్, ఇది తర్వాత మళ్ళీ వచ్చింది. అటువంటి వారికి రిపీటెడ్లీ హిమోగ్లోబిన్ని టెస్ట్ చేయించాలి. ఇంకా వీక్లీ వాళ్ళకి ఏం చేయాలి? ఐరన్ ఉన్నటువంటి మాత్రలు, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఉన్నటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి. డీవార్మింగ్ అంటే వార్మ్స్ ఏమన్నా ఉన్నట్టు అనుమానం పడితే, నట్టలు ఉన్నటువంటి అనుమానం పడితే ఇచ్చే మెడిసిన్ ఇస్తాం అనమాట. తర్వాత డిలేడ్ క్లాంపింగ్ ఆఫ్ అంబలికల్ కార్డ్ అట్ డెలివరీ. ప్రసవం అయినాక బయటకు వచ్చేటువంటి కార్డు, బొడ్డు తాడు ఉంది కదా, దాన్ని ఒక 2-3 minutes వరకు డిలే చేయండి. చేస్తే ఏమవుతుంది? దాంట్లో నుంచి బ్లడ్ మొత్తము బేబీకి వస్తుంది. బేబీకి వస్తే బేబీకి బ్లడ్ సఫిషియెంట్గా వస్తుంది. ఒకవేళ మనం ముందే క్లామ్ చేస్తే ఏమవుతుంది? మొత్తం బ్లడ్ అనేది బేబీకి రాకపోవడం వల్ల బేబీకి ఏం కావచ్చు? అనీమియా రావచ్చు. దాని ఏమంటాం మనం? నియోనాటల్ అనీమియా. ఇంకేం చేయవచ్చు? జస్ట్ క్రమక్రమంగా డయాగ్నోస్ చేస్తూ ఉండండి. ఫెరిటిన్ లెవెల్ చెక్ చేస్తూ ఉండాలి. తర్వాత ఐరన్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ ఎలా చెక్ చేస్తూ ఉండండి. ఓకే. ఇంప్రూవ్మెంట్ లేకపోతే వాళ్ళు మనము సెకండరీ కేర్కి రిఫర్ చేస్తాం. ఓకే. డైటరీ అడ్వైస్ ఇందా చెప్పిన మన సేమ్ ఐరన్ రిక్వైర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గివ్ హై ఐరన్ కంటైనింగ్ ఫుడ్. ముఖ్యంగా ఎటువంటి ఐరన్ కావాలంటే ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిమోగ్లోబిన్ అండ్ మయోగ్లోబిన్. మయోగ్లోబిన్ ఈజ్ మెయిన్లీ ప్రజెంట్ ఇన్ ద నాన్ వెజిటేరియన్ ఫుడ్ లైక్ రెడ్ మీట్, ఫిష్ అండ్ ది పౌల్ట్రీ. ఓకే. ఇంకా ఓరల్లీ ఐరన్ ఎలా ఇస్తాం మనము? గివ్ ఐరన్ 60 mg, ఫోలిక్ యాసిడ్ 4 mg అట్లీస్ట్ ఫర్ 6 months పోస్ట్ పార్టం, అంటే ప్రసవం అయిన తర్వాత కూడా 6 నెలల పాటు మదర్కి ఇవ్వాలి. వాట్ ఈజ్ థెరపటిక్ డోస్? డైలీ ఇవ్వాల్సిన డోస్ ఎంత ఐరన్ అంటే 100 to 200 milligrams per day. దాంతోపాటు ask them to take orange juice in the iron utensils. Orally give ferrous salts. ఇదైతే ఎగ్జాంపుల్ ఏంది? ఫెరస్ సల్ఫేట్ 200 mg twice a day. Weekly examine for the iron therapy. Check for hemoglobin every alternate week. సో ఐరన్ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పాలి ముందే. ఏముండవచ్చు? దే మే హ్యావ్ నాజియా, కాన్స్టిపేషన్ ఆర్ ఈవెన్ డైరియా. నెక్స్ట్ ఏంది? పారెంటల్ ఐరన్ అన్నాం. పారెంటల్ ఐరన్ అంటే ఏంది? వీఆర్ గివింగ్ ద ఐరన్ నాట్ త్రూ ద మౌత్, డైరెక్ట్లీ త్రూ ఎనీ ఇంజెక్షన్స్. ముఖ్యంగా ఏంది? ఇది ఇంట్రా మస్కులర్ ఇంజెక్షన్ లేదంటే ఇంట్రా వీనస్ ఇంజెక్షన్. సో వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ టేకింగ్ పారెంటల్ ఐరన్ అంటే ఆ ప్రాంతంలో ఏం కావచ్చు? దెర్ ఈజ్ ఎ పెయిన్, నొప్పి ఉండవచ్చు. స్కిన్ స్టెయినింగ్, ఆ ప్రాంతం నల్లగా మచ్చ ఏర్పడవచ్చు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత. మయాల్జియా, పెయిన్స్ ఇన్ ద మజిల్స్ కావచ్చు. ఆర్థరాలజియా, పెయిన్ ఇన్ ద జాయింట్స్ కావచ్చు. ఈవెన్ దే మే డెవలప్ ఆప్సిస్ అట్ ద సైట్ ఆఫ్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ చేసిన ప్రాంతంలో ఇక్కడ ఏం కావచ్చు? వాళ్ళకు ఆప్సిస్ అంటే ఇక్కడ గడ్డ లాంటిది ఏర్పడి పస్ అనేది ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటుంది.
లేకపోతే ఇంకేం చేసి మనము టోటల్ డోస్ ఇన్ఫ్యూజన్ అంటాం. అంటే హెవీ డోసేజ్ ఆఫ్ ఐరన్ అనేది మనము ఐవి ద్వారా అది ఐవి సెట్ పెట్టి వాళ్ళకి ఎక్కిస్తాం. ఇది ఎప్పుడు ఇస్తాము అంటే యాజ్ ఏ అనఫిలాక్సిస్ కెన్ అక్కర్. ఇక్కడ ఏం కావచ్చు మనకు ముఖ్యంగా హెవీ డోస్ ఇస్తే పేషెంట్కి షాక్లో పోవచ్చు, రియాక్షన్ కావచ్చు. అటువంటి మనం ముందే జాగ్రత్తగా ప్రివెంట్ చేయడానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఇంకా ఏం చేయొచ్చు, ఇంపార్టెంట్ వన్ ఐరన్ డెక్స్ట్రాన్ లేదంటే ఐరన్ పాలిమాల్టోస్. ఇవి కూడా మనము ఐఎం అండ్ ఐవి వారికి ఇవ్వచ్చు. కొత్తగా ఇప్పుడు వచ్చినవి ఏంటి మనకు ఐరన్లో అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఐరన్ సుక్రోస్ కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫెరిక్ గ్లూకోనోట్. ఇది ఎంత సుక్రోస్ అనేది మనకు 50 mg ఇన్ ఏ 1 ampoule ఆఫ్ ఇంజెక్షన్ మనకు స్లోలీ ఐవి ద్వారా 1 ml per minute స్పీడ్లో మొత్తము 100 mg మనము ఇవ్వడానికి వీలుంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఫెరిక్ గ్లూకోనేట్ అండ్ ఫెరిక్ హైడ్రాక్సైడ్ కార్బోహైడ్రేట్ కాంప్లెక్స్. ఇది కూడా ఇట్ ఇస్ ఏ సింగిల్ డోస్ ఆఫ్ ఓవర్ 1000 mg. ఇది మనము విత్ ఇన్ ఏ షార్ట్ ఇవ్వకుండా 15 minutes పాటు ఐవి సెట్ పెట్టి ఇన్ఫ్యూజ్ చేస్తాం. ఇది అనీమియా అండ్ ప్రెగ్నెన్సీ. ఇవన్నీ పని చేయకపోతే లాస్ట్కి ఏం చేస్తాం మనము వీ హ్యావ్ టు గో ఫర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. డైరెక్ట్లీ పేషెంట్ మనము బ్లడ్ని ఎక్కిచ్చేస్తాం. ఎప్పుడు ఎక్కిస్తాము ఇన్ కేస్ షీ ఈజ్ హ్యావింగ్ డెఫిషియన్సీ ఆఫ్ హిమోగ్లోబిన్ లెస్ దాన్ 6 grams అనమాట. ఇలా ఉంటే వీ హ్యావ్ టు గివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. దిస్ ఈజ్ అనీమియా ఇన్ ద ప్రెగ్నెన్సీ.